వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. నేను సుమలత. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం కించుమండ గ్రామ పంచాయతీ ప్రధాన రహదారిలో గల గ్రామ కట్ట భూమి అమ్మిన తమిళ రారాజు. దీనిపై స్థానిక గిరిజనులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో 1/70 చట్టం ప్రకారం నాన్ ట్రైబ్స్ తాత్కాలిక భవనాలు కూడా కట్టకూడదు, కానీ నేడు ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసి విచ్చలవిడిగా క్రయ విక్రయాలు జరుపుతున్నారు. ఇన్ని జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దౌర్భాగ్యం. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీటీసీ చిరంజీవి మా ప్రతినిధికి వివరాలు తెలిపారు. అలాగే గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 1/70 యాక్ట్ ని ఏమన్నా మాట్లాడతారా? అక్రమ కట్టడాలు 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 1/70 యాక్ట్ 1/70 యాక్ట్ 1/70 యాక్ట్ 1/70 యాక్ట్ 1/70 యాక్ట్ 1/70 యాక్ట్ అక్రమ కట్టడాలు అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం మనం ఇప్పుడు కించుమండ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ 1/70 చట్టంకు వ్యతిరేకంగా ఇక్కడ అక్రమ కట్టడాలు కడుతున్నారని చెప్పని నేడు మన ముందుకు ఇక్కడ గ్రామస్తులు కూడా ఇక్కడ ధర్నా చేపట్టారు. మరి 1/70 చట్టం అంటే నిజంగా నేడు నిర్వీర్యం అయిపోతుంది అన్నది అయితే మాత్రం వాస్తవమే. మరి ఇక్కడ కడుతున్నారు, ఈ బిల్డింగ్ కడుతున్నారు ముఖ్యంగా బినామీలు అనే వాళ్ళ వల్ల ఇక్కడ అక్రమ కట్టడాలు కడుతున్నారు. మరి ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది, సంబంధిత అధికారులు ఇక్కడ ఏమైనా ఫిర్యాదు చేశారా లేదా అనేది ఇప్పుడు మనకి ఇక్కడ వైసీపీ సీనియర్ నాయకులు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్ చిరంజీవి గారు. నమస్కారం సార్. ముఖ్యంగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాము, అంటే వేరే విధంగానే కాదు, ఏజెన్సీ ప్రాంతంలో బినామీలు అనే వాళ్ళ వల్లే 1/70 చట్టం నిర్వీర్యం అవుతుంది. మరి గిరిజనులే మోసం చేస్తున్నారు కదా, మరి దీనికి మీరు ఏమంటారు సార్? సార్ ఇంకో విషయం ఏంటంటే సార్, మన గిరిజనులు వెన్నుపోటు పొడిచే కొంతమంది దూతలు ఉన్నారు సార్. వాళ్ళ వల్ల మనకు సంబంధించి ఈ యొక్క తల్లిని మనం కాపాడుకోకపోతే అవతల వాళ్ళకి ఏం కాపాడుతాం సార్. ఇంకో విషయం ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఒక ఎక్స్ సర్పంచ్ గారు ఈ యొక్క బినామీని తయారు చేస్తుంటే మొన్నటికి మొన్న ఉక్కుంపేట, దానికన్నా ముందు మన పాడేరు, తర్వాత అరకు అన్నీ చూసుకుంటే సార్ ఎక్కడ తేలలేదు. అయితే ఈరోజు ఇక్కడ నుంచి మొత్తం పోయి మళ్ళీ మా యొక్క ఏరియాకి వచ్చేసింది. అలాంటప్పుడు మా కన్న తల్లి నా కన్న బిడ్డ 1/70 యాక్ట్ అంటే సార్ దాన్ని కాపాడుకోపోయి మా వాళ్ళే యాక్చువల్లీ వెన్నుపోటుదారులుగా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఇది గతంలో ఎవరో ఉండేవారు ఒక నాన్ ట్రైబ్ ఎస్టీకి అమ్మాడని చెప్పని తెలిసింది, మాకు ఎవరో చూపించారు ఇందాక, అది వాస్తవేనా సార్? ఇప్పుడు ప్రజెంట్ కిత్తలి అంటారు సార్, అది మాక్సిమం వాళ్ళు జీవన ఉపాధి కోసం వచ్చాడు ఆయన. వచ్చి గత అని చెప్పని తెలిసింది, నిజమేనది? అది వాస్తవం సార్. అది ఆయన ద్వారా డబ్బు తీసుకోవడం జరిగింది. ఆయన ఇది ఆపమని నన్ను కూడా లంచానికి ఇవ్వడం కూడా చేస్తే నేను కూడా తిరస్కరించడం జరిగింది. అది మా వ్యక్తిగా ఉండి నన్నే కొండమన్నది అది తప్పు సార్. వాస్తవం అనేది నిజంగా వాస్తవం సార్. అది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ధర్నా చేశారు కదా సార్, ఆ ధర్నాలోని ఒక ఆయన చూపించారు, అంటే మీడియా వాళ్ళకి ఎలా చూపించారు సార్, ఇది ఒక నాన్ ఎస్టీ ఒక ఎస్టీకి అమ్మారని చెప్పని ఇది అయ్యారు. ఆ ఎస్టీకి అమ్మడాలు కూడా వాస్తవేనా సార్? ఇంకో విషయం ఏంటంటే మనకు ఆశయం ఏంటంటే సార్, ఒక గిరిజనుడు అయి ఉండి ఒక బీసీ వ్యక్తి దగ్గర కొన్నాడంటే ఇది ఆశకరమే కదా సార్. ఇది తప్పు సార్. ఇది అంటే
యాక్చువల్ గా అయితే గిరిజనుల దగ్గర నుంచి గిరిజనుడు కొనాలి. అవతల కొనాలా, కానీ బీసీ ఓసీ అవతల కూడా వచ్చి కొనడానికి లేదు కదా సార్. కానీ ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే బీసీ వాడి దగ్గర ఈయన ఎస్టీ కొన్నాడంటే నమ్మబరకం ఏముందో సార్. కాదు సార్, ఇక్కడ ఉపాధికి అని అంటున్నారు, జీవనోపాధికి ఎప్పటి నుంచి అని అంటున్నారు కదా. ఒక షాప్ అయితే బాగుంది, ఇదేదో షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది సార్. ఇది అదే చెప్తున్నా సార్, అప్పట్లో మనకి చిన్న చిటిక ఒక చెప్పకూడదు ఒక 1 సెంట్ ఉండేది సార్. నాకు తెలిసి నాకు 40 ఇయర్స్ సార్, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అయితే ఆర్ఎంబి వల్ల అది పోయింది. పోవడం వల్ల ఈ వెనకాల ఇంత భాగాన్ని వాళ్ళు స్వాధీనం పరుచుకోవడం, ఇది నాది అనడము అది కరెక్ట్ కాదని నేను తెలియపరుస్తున్నాను సార్. సార్ దీన్ని బట్టి అంటే మేమంటే చెప్పకూడదు, అంటే వేరే విధంగా కాదు, అంటే మీకు ఒక సజెషన్. ఎందుకంటే మీలాంటి వారందరూ కూడా 1/70 చట్టం అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పటికీ కూడా గిరిజనేతలకు ఎప్పుడు వ్యతిరేకం అనేది ఏ రోజు లేదు. కాకపోతే ఇక్కడ బినామీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళకి ఇక్కడ శాశ్వత భవనాలు అవి కట్టిస్తున్నారు. వీళ్ళకి మీరు మామూలుగా ఒక ప్రత్యామ్నాయం ఒకటి చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు బినామీ అనే వ్యక్తికి ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చినారు, ఒక పిటిషన్ ఒకటి వేస్తే సరిపోద్ది కదా సార్. ఇది కూడా ఇప్పుడు మన సబ్ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరుగుద్ది ఈ విషయంలో. అయితే ఇది మాత్రం ఈ కన్స్ట్రక్షన్ ఆపాలి దయచేసి. ఇంకో విషయం ఏంటంటే సార్, కొంతమంది తెలిసి తెలియక కొన్ని వార్డ్స్ వాడుతుంటారు, అది ఉన్నది కూడా వినియోగించుకోకుండా దుర్వినియోగం చేస్తున్నారు. అది మా గిరిజన బిడ్డలదే ప్రాబ్లం అనుకుంటా. కానీ వాళ్ళకి మించిన తిమింగలాలు ఉన్నాయి సార్. వాళ్ళు ఎవరైతే ఉంటారంటే మన